హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో పుంటికూర చికెన్ ఎలా వండుతున్నారో చూడండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని మనం అందులో పచ్చిమిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు వేసుకొని తర్వాత మనం కడిగి పెట్టిన పుంటికూర ఉంది కదా, అందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాలు అట్లా. ఉడికినాక ఈ గిన్నె కొంచెం పక్కన పెట్టుకొని వేరే మనం గిన్నె లేదంటే అటిక మన ఇంట్లో ఏది ఉన్నా, మా ఇంట్లో అటిక ఉందన్నమాట. ఇలాంటి రెసిపీ చేసినప్పుడు మనం ఇలా చేస్తుంటాము. కొంచెం సరిపడా నూనె పోసుకొని తర్వాత మసాలాలు కొన్ని దినుసులు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేయించాలి. వేగినాక మనం సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఉంది కదా, తర్వాత కొంచెం సరిపడా పసుపు వేసుకొని తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇలా మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ను. దానిపైన ఒక లోతు గిన్నె పెట్టి నీళ్లు పోసి ఉడకనివ్వాలి చికెన్. ఎందుకంటే కొంచెం చికెన్ బాగా ఉడకాలన్నమాట మెత్తగా. అందుకని లోతు గిన్నె మూత పెట్టకుండా లోతు గిన్నెలో నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఆ తర్వాత మనం కొంచెం 10 నిమిషాల తర్వాత ఉడికినాక కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి అంతా. మనం పక్కన పెట్టుకున్న ఫస్ట్ ఉడకబెట్టుకున్న పుంటికూర ఉంది కదా, ఆ పుంటికూర అందులో వేసేయాలి. వేసి మొత్తం మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి రెసిపీలు చేసుకోండి, బాగుంటుంది పుంటికూర చికెన్. ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆ పుంటికూరలో ఉడికిన ఉన్నది కదా, ఆ గిన్నెలో కొంచెం ఆ వేడి నీళ్ళు అనేది మనం పోసుకొని ఆ నీళ్ళు అనేది అందులో వేసుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా ఉడికించాక కొంచెం మసాలాలు సరిపడా మనం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత వేడి అన్నంలో కొంచెం ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి రెసిపీలు చేయండి. ఎందుకంటే పుంటికూర చికెన్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చూడండి ఇలా నేను చేసినట్టు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్, ఉంటాండి. కామెంట్ పెట్టండి. ఓకేనా?